ఒక సామాన్య ఇల్లాలు మంత్రాలు తెలియవు, పెద్ద పెద్ద పూజలు రావు, కనీసం శాస్త్రాల గురించి కూడా అవగాహన లేదు. కాని ఆమె వండిన ఆ చల్లని ముద్దను ఆ పరమాత్ముడే స్వయంగా వచ్చి ఆరగించేవాడట. నిజంగా దేవుడికి కావాల్సింది నియమనిబంధనలా, లేక కల్మషం లేని కమ్మని ప్రేమ? ఈరోజు మనం తెలుసుకోబోయే కదా గడ్డపై పుట్టిన గొప్ప భక్తురాలు కర్మాబాయి. రాజస్థాన్ ప్రాంతంలో కర్మాబాయి అనే ఒక పల్లెటూరి మహిళ ఉండేది. ఆమెకు లోకం గురించి పెద్దగా తెలియదు, కాని తన కన్నయ్య మీద మాత్రం కొండంత భక్తి ఉండేది. ఆమె హృదయం నిండా ఆ శ్రీకృష్ణుడే నిండిపోయి ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఆమె చేసే మొదటి పని తన ముద్దుల కృష్ణయ్య కోసం కిచిడి వండటం. ఆమెకు తెలిసిన పద్ధతి ఒక్కటే, నా కన్నయ్య ఆకలితో ఉండకూడదు, ఆ చిన్నారి కృష్ణుడు లేవగానే ఆకలితో ఏడుస్తాడేమో అన్న తపనతో ఆ తల్లి తల్లడిల్లిపోయేది. ఆ వంటలో ఉప్పు తక్కువైనా ఎక్కువైనా ఆ కృష్ణుడికి అది అమృతంలా ఉండేది. ఎందుకంటే ఆ వంటలో కలిపింది ఉప్పు కాదు, తన అంతులేని ప్రేమను. ఆమె పూజలో ఆడంబరాల్లేవు, కేవలం ఆర్తి మాత్రమే ఉంది. ఒకరోజు కొందరు పండితులు కర్మాబాయి పూజ చేసే తీరును చూశారు. ఆమె నియమాలు పాటించకుండా, స్నానం చేయకుండానే వంట చేసి నైవేద్యం పెట్టడం చూసి వారు ఆశ్చర్యపోయారు. అమ్మా, దైవానికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా ఉండకూడదు. పద్ధతి ప్రకారం స్నానం చేసి మడి కట్టుకుని విధి విధానాలతో పూజ చెయ్యాలి, లేదంటే ఆ దేవుడు నీ నైవేద్యాన్ని స్వీకరించడు అని హితవు పలికారు. పాపం అమాయకురాలైన కర్మాబాయి వారి మాటలకు భయపడిపోయింది. అయ్యో, నేనింతకాలం తప్పు చేశానా అని బాధపడి మరుసటి రోజు నుండి వారు చెప్పినట్టే నియమాలు పాటించడం మొదలుపెట్టింది. నియమాలు పాటించే క్రమంలో వంట చేయడం ఆలస్యమైంది. కర్మాబాయి ఎంతో ఆందోళనతో పూజ ముగించి నైవేద్యం పెట్టింది. ఆ రోజు రాత్రి ఆ జగన్నాథుడు ఆమె కలలోకి వచ్చాడు. కాని ఆయన ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు లేదు. ఆయన చిన్న పిల్లవాడిలా ఇలా అన్నాడు, అమ్మా కర్మాబాయ్, ఈరోజు నాకు చాలా ఆకలేసింది. నా కోసం వంట ఎందుకు ఆలస్యంగా చేశావు? ఆ పండితులు చెప్పిన నియమాల కంటే నీ చేతి ముద్దే నాకు చాలా రుచి. నువ్వు ప్రేమతో ఏది ఇచ్చినా నేను ఆనందంగా తింటాను. నాకు కావలసింది నీ ఆచారాలు కాదు, నీలో ఉన్న ఆ స్వచ్ఛమైన అనురాగం. కర్మాబాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి. దైవం కోరుకునేది కేవలం భక్తినే అని ఆమెకు ఆ క్షణమే అర్థమైంది. భక్తి అంటే కఠినమైన నియమాలు కాదు, మనసులో ఉండే నిర్మలమైన భావం. మనం దేవుడికి సమర్పించే పదార్థం కంటే ఆ ఇచ్చే చేతి వెనుక ఉన్న హృదయం ఎంత గొప్పదో ఆ పరమాత్మ చూస్తాడు. కర్మాబాయి కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే, దేవుడు భక్తికి లోబడతాడే తప్ప ఆడంబరాలకు కాదు. మీరు కూడా దైవాన్ని నిస్వార్థమైన ప్రేమతో పిలిచి చూడండి, ఆయనే స్వయంగా మీ దగ్గరకు వస్తాడు. ధన్యవాదాలు.